ఈ దుష్టశక్తి పట్టడం వల్ల తాను మాట్లాడలేకపోతున్నాడు. అంటే మనకెప్పుడైతే ఒక దుష్టశక్తి మనలోకి జొరబడుతుందో మనం మంచి మాట్లాడం, చెడు మాత్రమే మాట్లాడతాం. మనలోనికి ఒక దుష్టశక్తి ఎప్పుడైతే జొరబడుతుందో అప్పుడు మంచి వినం, చెడు మాత్రమే వింటాం. మనలోనికి ఎప్పుడైతే దుష్టశక్తి జొరబడుతుందో అప్పుడు మంచిని అర్థం చేసుకోం, చెడు మన కళ్ళెదురుగున్న చెడు మనకు అర్థం అవుతుంది. మనలో దుష్టశక్తి ఎప్పుడైతే జొరబడుతుందో మనం ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేయటానికి వెనకడుగేస్తాం, చెడు కార్యాలు చేయటానికి మన చేతులు ముందుకు వస్తాయి. మనలో దుష్టశక్తి ఎప్పుడైతే జొరబడుతుందో మనము నడిచేది చీకటి మార్గం, మనము దూరం అయ్యేది దేవుని